ప్రస్తుతం ఉగ్రదేశం సాగిస్తోన్న దమనకాండను భారత్ అత్యంత సమర్థంగా తిప్పికొట్టింది. అంటే దానికి ప్రధాన కారణం త్రివిధ దళాలు అత్యంత బలంగా ఉండడమే. అందువల్లే దాయాది దేశం మనపై కన్నెత్తి చూడాలంటేనే భయపడుతోంది. అయితే ఇంతటితోనే భారత్ ఆగడం లేదు. త్రివిధ దళాలతో పాటు నిత్యం మన దేశ భద్రతకు సంబంధించి 10 ఉపగ్రహాలను సైతం లైన్లో పెట్టింది. ఇస్రో ఆ పని చేస్తోంది. నిత్యం దేశ భద్రతలో ఈ 10 ఉపగ్రహాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి మన దేశ ప్రజల రక్షణ కోసం, మన దేశానికి సంబంధించిన కీలకమైన ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. శత్రు దేశంతో నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 10 ఉపగ్రహాలు చేస్తున్న పనిని ఇస్రో చైర్మన్ నారాయణ్ వెల్లడించారు. మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్ ప్రాంతంలో జరిగిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 5వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించి కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా 10 ఉపగ్రహాలు మన దేశానికి సంబంధించి భద్రతను ఏ విధంగా పటిష్టం చేస్తున్నాయి, రక్షణను ఏ విధంగా పెంపొందిస్తున్నాయి అనే విషయాలను స్పష్టంగా వెల్లడించారు. మన దేశం చుట్టూ శత్రువులే ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమే 10 గ్రహాలను లైన్లో పెట్టాం. అవి ప్రతిరోజు మన దేశాన్ని పరిరక్షిస్తూనే ఉంటాయి. నిత్యం 7,000 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరాన్ని అవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో ఉత్తర భాగాన్ని అవి ఓ కంట కనిపెట్టే ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్ డ్రోన్ ద్వారా చేపట్టాలి కాబట్టి అందువల్లే 10 ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నామని నారాయణ్ వ్యాఖ్యానించారు. శత్రు దేశాలతో నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అర్థం కావడం లేదు. అలాంటప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం అత్యంత అవసరం. కొద్ది రోజులుగా అంతర్జాతీయ సరిహద్దులు, దేశీయ సరిహద్దులు ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రాత్రిపూట శత్రు దేశాలు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాల్పులకు కూడా తెగబడుతున్నాయి. ఇలాంటప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదు దేశ రక్షణను కూడా అంతే నిష్ఠతో చేపట్టాలి. అలాంటప్పుడు కేవలం దళాలు మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞాన సహకారం కూడా తీసుకోవాలి. ఏ మూలన ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం వెళుతుంది. ఆ తర్వాత వెంటనే చర్యలు మొదలవుతాయి. శత్రు దేశాలను చుట్టూ పెట్టుకుని మనం మనుగడ కొనసాగిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఇలాంటి సాంకేతిక వ్యవస్థలే అని వచ్చే కాలంలో మరిన్ని అత్యాధునిక ఉపగ్రహాలను అందుబాటులోకి తీసుకొస్తామని, దీనివల్ల దేశ భద్రతను మరింత పటిష్టం చేస్తామని నారాయణన్ వ్యాఖ్యానించారు. చివరికి జాబిల్లిపై నీటి జాడలున్నాయని, అక్కడ హీలియం నిల్వలు కూడా ఉన్నాయని ఇస్రో మాత్రమే చెప్పగలిగింది. ఇక ఇస్రో 10 ఉపగ్రహాలు పాకిస్తాన్లో కీలక ప్రాంతాలను మనకు తెలిసేలా చేశాయి. అందువల్లే ఈ దాడులు సాధ్యమయ్యాయని ప్రచారం జరుగుతోంది.